శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సంవత్సర ఆరంభంలోనే శనీశ్వరుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి మారుతున్నాడు. తర్వాత సుమారుగా ఒక నెలన్నర తర్వాత గురువు మరియు రాహుకేతులు కూడా వారి రాశిలోని మారి తదుపరి రాశిలోకి వెళ్తున్నారు. గురువు గారు వృషభ రాశిలోంచి మిథునంలోకి మారుతున్నారు. అలాగే రాహువు మీనంలోంచి కుంభంలోకి మారుతున్నారు. అలాగే కేతువు కన్యలోంచి సింహంలోకి మారుతున్నారు. ఈ విధంగా 4 పెద్ద గ్రహాలంటే అవి ఏ ప్లేస్‌లో ఉన్నా సరే ఎక్కువ కాలం పాటు ఆ రాశిలో ఉండే గ్రహాలనమాట. శనీశ్వరుడు 2.5 సంవత్సరాలుంటాడు ఒక రాశిలో. అలాగే గురువు 1 సంవత్సరం ఉంటాడు. రాహుకేతులు ఇద్దరు గూడా ప్రతి రాశిలో సంవత్సరంన్నర ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం అంతా గూడా వీటి ఈ రాశుల యొక్క చేంజ్ అవ్వడం వల్ల, ఈ గ్రహాలు రాశులు చేంజ్ అవ్వడం వల్ల అందరికీ మే వరకి ఫలితాలు ఒకలాగుంటే, మే తర్వాత ఫలితాలు ఇంకోలాగుండే అవకాశం ఉంటుంది. అయితే ఓన్లీ నెలన్నరనే కాబట్టి మే మే అప్పటికి ఆల్రెడీ శనిగ్రహ ఆల్రెడీ శనిగ్రహము ఇప్పుడే మారిపోయింది. ఉగాదితోనే మారిపోయింది కాబట్టి, మిగతా 3 గ్రహాలు మేలో మారుతున్నాయి కాబట్టి, మేని రిఫరెన్స్‌గా తీసుకొని నా పిక్చర్స్ అన్ని గూడా ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. అందరి అన్ని 12 రాశుల యొక్క ఫలితాలు ఈ మేజర్ గ్రహాలని ఆధారంగా చేసుకొని చెప్పడం జరిగింది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. గురువు తామ్రమూర్తిగా, శని సువర్ణమూర్తిగా, రాహుకేతువులు రజతమూర్తులుగా ఉండబోతున్నారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యం బాగుంటుంది. కానీ అధిక బరువు మరియు దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా జాగ్రత్త అవసరం. ధన సంపాదన బాగుంటుంది. కానీ అప్పులు కూడా చేసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించడం అవసరం. మీ మాటకు విలువ ఉంటుంది. కుటుంబం బాగుంటుంది. కుటుంబంలో వృద్ధి ఉంటుంది. సోదర సోదరీమణులతో సామాన్య కాలం. పత్రికా రంగంలో వారికి, ప్రింటు, మీడియా రంగంలో ఉన్న వారికి సామాన్యమైన కాలం. శ్రమ అవసరం. విద్యార్థులు మంచిగా శ్రమించి చదవాల్సిన అవసరం ఉంటుంది. సోమరితనం, అలసత్వం పనికిరాదు. పోటీ పరీక్షలకి, ఉన్నత చదువులకి శ్రమించి చదవాల్సిన అవసరం ఉంటుంది. పోటీ పరీక్షల్లో తుదకు విజయం సాధిస్తారు. రైతులకి, రియల్ ఎస్టేట్ రంగం వారికి మరియు ట్రాన్స్‌పోర్ట్ రంగంలో ఉన్న వారికి కూడా కొంత శ్రమించాల్సిన అవసరం ఉంటుంది. కవులు, కళాకారులు, క్రీడాకారులు అత్యుత్తమమైన కాలాన్ని చూస్తారు. మంచి విజయాలు అందుకుంటారు. న్యాయవాదులకి, న్యాయమూర్తులకి చాలా మంచి కాలం. ధర్మంగా వాదిస్తారు. ధర్మంగా తీర్పులని ఇస్తారు. కోర్టు కేసులు మీకు అనుకూలంగా వస్తాయి. అన్ని రకాలైన వృత్తుల వారికి అనుకూలమైనటువంటి కాలం. జీవిత భాగస్వామితో మంచి సంబంధాలు ఉండాలి. ప్రేమికులకి అనుకూలమైనటువంటి కాలం. వివాహం అవ్వటానికి ఎదురు చూస్తున్న వారికి వివాహాలు అవుతాయి. ప్రేమికులైనా, అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సరే, ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం వివాహాలు జరుగుతాయి. కుటుంబంలో సంతాన వృద్ధి ఉంటుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి కాలం. వారి కోరిక ఫలిస్తుంది. వ్యాపారస్తులకి మంచి సమయం. ప్రతికూల సమయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాల్ని వారు రాబట్టుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి కాలం. అనుకున్న ప్రమోషన్స్ వస్తాయి. ఉన్నత పదవులు కూడా వస్తాయి. అదేవిధంగా చిరకాల వాంఛలు తీరే సమయం ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. మంచి ప్రయత్నంతో అనుకున్న ఫలితాల్ని సాధించండి. రాజకీయ రంగంలో వారికి చాలా మంచి కాలం. వారికి ఉన్నత పదవులు లభించే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా విదేశీయానం కోసం ఎదురుచూస్తున్న వారికి విదేశీయానం సఫలీకృతమవుతుంది. వీరు నిత్యం దక్షిణామూర్తిని ఆరాధన చేయడం వల్ల వీరికి మరింత మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది.